Thank you, one and all, for giving me this opportunity to present the total activities done by our club this recent 6 months. Good evening to all the dignitaries on the dais, off the dais. Lions Club of Hyderabad Satyam సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నత విద్యని అభ్యసించిన డాక్టర్స్, అడ్వకేట్స్, ఇంజనీర్స్ మరియు వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి 60 మంది సభ్యులతో 25th January 2021 లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ వారి మార్గదర్శకత్వంలో క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్పర్సన్ మరియు ప్రస్తుత ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి లయన్స్ జూలూరి రఘు, లయన్ కె సునీల్ కుమార్, లయన్ నూలి శ్రీనివాసరావు, లయన్ మెట్ల జగన్మోహన్ మరియు లయన్ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఏర్పాటు జరిగిన నుండి నేటి వరకు క్లబ్ సభ్యులు వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సత్యం క్లబ్ పరిధిని విస్తృతం చేస్తూ వస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం చేస్తూ ప్రస్తుత కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో సరైన వైద్య సదుపాయాలు లేని ఈ సమయంలో కరోనా బారిన పడి కోలుకున్న నిరుపేదలకు కావలసినటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ను ఉచితంగా సమకూర్చడం జరిగింది. రోగి నుండి ఎలాంటి రుసుము డిపాజిట్ లేకుండా వాడుకొని తిరిగి ఇచ్చే విధంగా వాటిని వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మా క్లబ్ నిరుపేద అనాథ విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. నిరుపేద విద్యార్థులకు ఉన్న చదువులకు గాను మా క్లబ్ సభ్యులు వి శ్రీనివాస్ గారు 12,000 రూపాయలను, మా క్లబ్ కోశాధికారి అయినటువంటి చుక్కారపు రాజగుప్తా గారు రూపాయలు 25,000 ఇవ్వడం జరిగింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో 500 మందికి నిత్యావసర సరుకులను, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో 4 క్వింటాల్ బియ్యాన్ని మా సత్యం క్లబ్ అధ్యక్షులు డాక్టర్ కాచం సత్యనారాయణ గారు, అలాగే మా క్లబ్ కోశాధికారి చుక్కారపు రాజగుప్తా గారు, అలాగే డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ టిఎఫ్సిసి చైర్మన్, సత్యం క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా సినీ కళాకారులకు అందజేయడం జరిగింది. హైదరాబాద్ నగర పరిధి జిహెచ్ఎంసీలో ఉచిత అంబులెన్స్ సర్వీస్ను మా క్లబ్ తొలి ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ కాచం సత్యనారాయణ గారి జన్మదినం సందర్భంగా 17th February నాడు పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ ఎస్ఎస్ మల్హోత్రా వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అలాగే మా క్లబ్ కార్యక్రమాలను అందరికీ అందుబాటులో ఉండే విధంగా మరింత దగ్గరికి చేర్చే విధంగా లయన్స్ క్లబ్ హైదరాబాద్ సత్యం వెబ్సైట్ను పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి లయన్స్ జూలూరి రమేష్ బాబు చేతుల మీదుగా అదే రోజు ప్రారంభించడం జరిగింది. మరియు తలసేమియా మరియు ఇతర వైద్యాలలో నిరంతరంగా కావలసినటువంటి రక్త నిధిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సంఘం బ్లడ్ బ్యాంక్ సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ద్వారా సుమారు 150 పాకెట్స్ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ ఏ నటరాజ్ గారు ప్రారంభించినందుకు ధన్యవాదములు. ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అలాగే 16 మార్చి నాడు లయన్స్ క్లబ్ ఆఫ్ జిల్లల్గూడ గీతాంజలి క్లబ్ నిర్వహించినటువంటి ఆచార్య దేవోభవ కార్యక్రమానికి మా క్లబ్ నుండి 3 ఉత్తమ ఉపాధ్యాయులను నామినేట్ చేయడం జరిగింది. అలాగే 15th April నాడు మా క్లబ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె కిరణ్ కుమార్ గారి జీవీకే హాస్పిటల్ సమన్వయంతో 1,00,000 రూపాయల సర్జికల్ మాస్కులను కరోనా మహమ్మారి కట్టడిలో పాల్గొంటున్నటువంటి కరోనాకు ఎదురు నిలిచి పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన జిహెచ్ఎంసీ శానిటరీ సిబ్బంది కొరకు జోనల్ కమిషనర్ శ్రీ ఉపేందర్ రెడ్డి గారికి అందివ్వడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి మా క్లబ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె కిరణ్ కుమార్ గారికి, జీవీకే హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా క్లబ్ తరఫున. ఈ సందర్భంలో 9 కిలోల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మహబూబ్ నగర్ వాసి ఆర్ కృష్ణయ్య గారికి, హయత్ నగర్ వాసి ఎస్ ప్రమీర్ కుమార్కు, అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ను కొత్తపేట నివాసి అయిన ప్రసాద్కు, ఎం ఆనందమ్మకు మరియు షాపూర్ నగర నివాసి పి సత్యనారాయణకు అందివ్వడం జరిగింది. సత్యం క్లబ్ డైరెక్టర్ లయన్ నంగనూరు రమేష్ గారి జన్మదిన సందర్భంగా మరియు లయన్
కాచం సాయి జన్మదిన సందర్భంగా కరోనా బాధితులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందివ్వడం జరిగింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కు సహకరించినటువంటి లయన్స్ అందరికీ ధన్యవాదములు. మా క్లబ్ సభ్యుడు లయన్ మిడిదిడ్డి శివకుమార్ జన్మదిన సందర్భంగా సిఏ చదువుతున్నటువంటి విద్యార్థి మిస్టర్ హరినాథ్ కు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారికి కూడా మా క్లబ్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. క్యాన్సర్ రోగుల వ్యాధి నిర్ధారణకు అవసరమైనటువంటి హ్యూమోక్యూ హెచ్బి 301 పరికరాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం కలిసి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీమతి జయలలిత గారికి అందివ్వడం జరిగింది. ప్రస్తుత 2వ దశ కరోనా మహమ్మారి సమయంలోనూ మా క్లబ్ ట్రైన్ ట్విస్టర్ చామల వెంకన్న గారు 3 ఆక్సిజన్ సిలిండర్స్ను, అలాగే 2 ఆక్సిజన్ సిలిండర్స్ను డాక్టర్ కిరణ్ కుమార్ గారు, 5 ఆక్సిజన్ సిలిండర్స్ను డాక్టర్ సిహెచ్ రాజేంద్ర ప్రసాద్ గారు, 5 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను డాక్టర్ కాచం సత్యనారాయణ గారు అందివ్వడం జరిగింది. వారందరికీ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది ఇంతటితో ఆగకుండా మరింత ముందుకు రాబోయే రోజుల్లో తీసుకెళ్తామని సభాముఖంగా మా క్లబ్ తరపున అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్.